వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి. రైతుల భూ సమస్యలను నిర్దిష్ట గడువులోపు పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం ప్రవేశపెట్టిందని జడ్చర్ల శాసనసభ్యులు జె అనిరుద్ రెడ్డి తెలిపారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబ్పేట మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సులో స్థానిక శాసనసభ్యులు జె అనిరుద్ రెడ్డి జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయితో కలిసి పాల్గొన్నారు. అవగాహన సదస్సులో ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టంలోని మార్గదర్శకాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించగా రిటైర్డ్ తహసీల్దార్ జఫరుల్లా ఖాన్ రైతులు ప్రజలకు చట్టం గురించి వివరించారు. వారసత్వం ద్వారా వచ్చిన భూమిపై తహసీల్దార్ విచారణ చేసి మ్యూటేషన్ చేస్తారని, నిర్ణీత వ్యవధిలో తహసీల్దార్ మ్యూటేషన్ చేయకపోతే డీమ్డ్ మ్యూటేషన్గా పరిగణించడం జరుగుతుందని అన్నారు. ధరణి చట్టం వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర అంశాలను పొందుపరుస్తూ భూభారతి చట్టం తెచ్చిందని తెలిపారు. ప్రస్తుత పైలట్ ప్రాతిపదికన రాష్ట్రంలోని 4 మండలాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారని, మే మొదటి వారంలో అన్ని జిల్లాల్లో మొదటగా ఒక్కో మండలంలో పైలట్ ప్రాతిపదికన భూభారతి చట్టాన్ని అమలు చేసి క్షేత్రస్థాయిలో గమనించిన వివిధ అంశాలను బట్టి ప్రభుత్వం భూభారతి చట్టంలో అవసరమైన మార్పులు చేర్పులు చేయనుందని వివరించారు. ఈ సదస్సులో రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు, ఆర్డీఓ నవీన్, నవాబ్పేట మార్కెట్ కమిటీ చైర్మన్ హరలింగం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తులసి రామ్నాయక్, మైసమ్మ, ఆలయ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మనం ఒక కొత్త చట్టం తీసుకొచ్చి భూ సమస్యల్ని పరిష్కరించడానికి ముఖ్యంగా ఒక కొత్త చట్టం, దాంతో పాటు దాని కింద తయారు చేయబడ్డ రూల్స్, వీటినన్నిటినీ అమల్లోకి తీసుకొచ్చి అందరికీ కూడా ఈ కొత్త చట్టం ఏంటి, ఈ రూల్స్ ఏంటి అనేది తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఉందో భూభారతి చట్టం, ఈ చట్టం మీద ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ కూడా ప్రజలందరికీ, ముఖ్యంగా రైతులందరికీ కూడా తెలియజెప్పాలి అన్న ప్రభుత్వ ఆదేశాలతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికీ మన జిల్లాలో 12 మండలాలు ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈరోజు మనకి బాలనగర్, రాజాపూర్ 2 మండలాల్లో కూడా ఈ అవగాహన కార్యక్రమం ఉంది. ఇందాక నా ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా చాలా సమస్యలు చెప్పారు. దాదాపు మాట్లాడిన ప్రతి ఒక్కరూ కూడా చాలా పెద్ద పెద్ద సమస్యలనే పేర్కోవడం జరిగింది. మన గౌరవ శాసనసభ్యులు కూడా జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించి భూ సమస్యలను ఎప్పుడు కూడా వారు శాసనసభలో కానీ బయట కానీ లేకపోతే మా దగ్గర వచ్చినప్పుడు కూడా చాలా సమస్యల్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అవే కాకుండా అంటే పెద్ద పెద్ద సమస్యలు, 100 ఎకరాల సమస్యలే కాకుండా చాలా మంది రైతులు కూడా చిన్న చిన్న భూ సమస్యలు కూడా, అంటే పేరు తప్పు పడి ఉంటుంది, లేకపోతే కబ్జాలో ఉంటారు, మీ దగ్గర పాత పాస్ పుస్తకం ఉంటుంది, మీ దగ్గర పహాణి నకళ్ళు కూడా ఉంటాయి, కానీ ధరణిలో పేరు వచ్చి ఉండదు, ధరణిలో మీ భూమి కనిపించదు. అట్లాగే మీకున్న భూమిలో ఒక సర్వే నెంబర్ భూమి పైన అప్పీల్ వేసుకునే వెసులుబాటు కూడా చట్టం కల్పించింది. ఎవరి దగ్గర వేస్తారు అప్పీలు? అందరినీ కూడా కోరేదేమంటే, మీకు మీ సమస్యకి సంబంధించిన కాగితాలు మీరు ఆల్రెడీ ఇప్పటికి అప్లై చేసుకొని భూభారతిలో ఉంటే అవి కూడా మేము త్వరలో ఉన్న వాటిని, మన జిల్లాలో ఇప్పటికీ చాలా దరఖాస్తులు మనం ధరణి కింద పరిష్కారం చేసుకోవడం అనేది జరిగింది. గత సంవత్సరంలో చాలా దరఖాస్తులు మనకి పరిష్కారం అయిపోయినాయి, 1000 దరఖాస్తులు మనం చేయగలిగాము. ఇంకా మన దగ్గర ఈ రోజుకి ధరణిలో పెండింగ్ ఉన్నవి చాలా తక్కువ ఉన్నాయి, అంటే 1000కి తక్కువనే ఉన్నాయి. అవి కూడా త్వరలో పరిష్కారం చేస్తాము. అవి కాకుండా మీరు కొత్తగా రెవెన్యూ సదస్సుల్లో ఇచ్చే దరఖాస్తులు కూడా, వాటిని కూడా పరిశీలన రెవెన్యూ సిబ్బంది గ్రామాలకు వచ్చినప్పుడు వారికి సంపూర్ణంగా సహకరించాలని మిమ్మల్ని కోరుతున్నాను. మీకు సంబంధించిన డాక్యుమెంట్లు, రికార్డు ఏమైనా ఉంటే రెడీ పెట్టుకుంటే అప్పుడు పరిశీలించి వాటి మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా
ఈ విషయంలో సహకరిస్తారని ఆశిస్తున్నాను. మీకు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు. పెద్ద కొడుకు పేరు మీద ఉంటే ఇద్దరు తమ్ముళ్ళకి కూడా వీరాసత్తు కావాల్సింది వచ్చుంటే వాళ్ళు మేనేజ్ చేసుకొని ఒక్క కొడుకు మీదకి పేరు తెచ్చుకుంటే పాపము అన్న తమ్ముళ్ళు కూడా కొట్లాడుకుంటూ రిజిస్ట్రేషన్ అయ్యే ముందే ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు సర్వే చేసి సర్వే మ్యాప్ పెట్టి రిజిస్ట్రేషన్ అంటే మీరు ఎట్లయితే ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఇల్లు మ్యాప్ తోని అట్లనే ఇప్పుడు అగ్రికల్చర్ భూములు కూడా మీకు అక్కడ మ్యాప్ తోని రిజిస్ట్రేషన్ అవుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. కానీ దీంట్లో ఒకటి ఏంటంటే ఒక సర్వేయర్ వచ్చేసి ఒకలాగా మ్యాప్ ఇచ్చి ఇంకో సర్వేయర్ వచ్చి ఇంకొకలాగా మ్యాప్ ఇస్తేనే కొట్లాటలు జరుగుతాయి అని చెప్పి అడిషనల్ కలెక్టర్ గారు చెప్తారు. ఎందుకంటే ఒక సర్వే ఒకలాగా సర్వే చేస్తుంది అని చెప్పి ఇంకొక సర్వేయర్ ఇంకోలాగా చేస్తుంది. కాబట్టి ఈ మాడ్యూల్స్ కానీ ఈ రెక్టిఫికేషన్ కానీ ఎంఆర్ ఆఫీస్ నుండే ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా కొంతమందికి సర్వే నెంబర్ల ఒకటే సర్వే నెంబర్లో సగం గవర్నమెంట్